రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ రైతుల ఆనందమే మా ఆశీర్వాదము. ఈ రైతు ఆశీర్వాద సభ అని ఈనాడు సభను ఏర్పాటు చేసుకున్నాం. కుళ్ళు కుతంత్రాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు, ఇంట్లోనే పోటాపోటీ, ఒకని మీద ఒకనికి నమ్మకం లేదు. వాడిని చూస్తే వీడు, వీడిని చూస్తే వాడిని నమ్మడు. వాడో గుంపు, వీడో గుంపు. ఈ గుంపులలో గిల్లి కజ్జాలు. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి అని. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే వాళ్ళ బావ వచ్చిండు. ఇక ఈ బావ బామ్మార్దులు వెనకడికి ఎవడో ఉన్నాడంట. బామ్మార్ది తపస్సు చేసిండు. రాజ్యంలో రాజును ఎట్లయినా తండ్రి రాజ్యం ఇస్తలేడు, తండ్రిని కానేసి రాజ్యంను ఏలుకోవాలని పెద్ద మర్రి చెట్టు ఎక్కి తపస్సు కూర్చున్నాడు. బామర్ది మా అయ్య పోవాలి, నాకు అధికారం రావాలని కఠోరమైన తపస్సు చేసిండు. ఆ తపస్సుకు దేవుడు ప్రత్యక్షమయ్యే పరిస్థితి వచ్చింది. బావకు తెలిసింది బ్రహ్మదేవుడు వచ్చేటట్టే ఉండు, బామ్మార్దికి వరం ఇచ్చేటట్టే ఉండని. మళ్ళీ నేను బయట ఉండి ఆగమైతాని వాడు వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు, ఏర్ల కాడ ఊడల కాడ. దేవుడిగా బయలుదేరిండు. మొదట బామ్మార్ది దగ్గరకు వచ్చిండు. ఈ లోపల బామ్మార్దికి తెలిసింది కింద బావ కూడా కూర్చున్నాడు, తపస్సు చేస్తుంటే దేవుడు ఆడిపోతాడని. వీడికి అసలే మిడిమిడి జ్ఞానం, తెలివి తక్కువడు. కిందల పడేది తెలియదు, కీసల పడేది తెలియదు. అందుకే దేవుడు రాగానే ఆలోచన చేసిండు, ఏమడిగినా మా బావగాడు తెలివి కల్లోడు ఎక్కువ అడుగుతాడేమని. స్వామి వస్తే వచ్చినావు కానీ ఓ పని చేయి, నాకు వరం ఇవ్వాలంటే నాదో కన్ను ఓడు అని అన్నాడట. అదేంటంటే నేను మళ్ళీ చెప్తా కానీ స్వామి నువ్వు అయితే మొదలు కన్ను ఓడు అని. సరే వీడు ఇంత కఠోరమైన దీక్ష చేసిండు, కన్ను ఓడడం అంటే నాదేం పోయిందని వాని కంట్లో ఏలు పెట్టి పొడిచిండు, వాని కన్ను పోయింది. కిందికి బావ దగ్గరకు వచ్చిండు, మరి నీ సంగతి చెప్పని. వాడు అనుకున్నాడు మా బామ్మార్ది గాడు ఏమేమి అడిగిండో నాకు తెలియదు, ఓ పని చేయి స్వామి, మా బామ్మార్ది అడిగిన దానికి నాకు డబల్ అని అడిగిండంట. ఆలోచన చేసుకో అని చెప్పిండు. ఇక లేదు స్వామి ఆలోచన లేదు, గీలోచన లేదు, మా బామ్మార్దికి ఇచ్చిన వరానికి నాకు డబల్ వరం ఇవ్వమని. సరే మంచిదని వాడిని 2 కళ్ళల్లో ఒడిచిండు. బామ్మార్ది గానికి 1 కన్ను లేదు, బావకు 2 కన్ను లేవు. ఇక ఊరు మీద ఓట్లు అడుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ బావని బామ్మార్ది భుజాల మీద ఎక్కించుకొని ఖమ్మం సింతకాని మండలంలో మన సభ ముందు పల్లి బఠానీలు అమ్ముకోనికి వచ్చారు. ఇది బామ్మార్దుల స్టోరీ. బావెవడో మీకు తెలుసు కదా, తాటి చెత్త అంత పెరిగిండు కానీ తలకాయలో చింతకాయ అంత కూడా తెలియలేదు. బామ్మార్ది ఎవడో మీకు తెలుసు కదా, సోంబేరిగాడు. సాయంత్రం అయితే పబ్బులు, పొద్దుటిపూట పోతే గప్పు పనులు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? వీళ్ళు కాంగ్రెస్ను ఓడిస్తాం, కాంగ్రెసే రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నాం. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడుంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. జూబ్లీ హిల్స్లో గిట్లనే చెప్పిండు, సర్వే చేసినాం గెలుస్తున్నాం, ఇది రెఫరెండం అని. ఏమైంది? జూబ్లీ హిల్స్లో బండకేసి కొట్టిండ్రు. ఇగో గీనే నవీన్ యాదవ్ ఉన్నాడు 25,000 ఓట్లతో గెలిచి. మనము పెళ్లికి బ్యాండ్ మేళమోని పిలుచుకుంటాం. బ్యాండ్ మేళమోడు మనం ఏదో అడిగితే గదే దరువు వాయిస్తాడు. వీడు సర్వేలకు ఇచ్చేటోడు కూడా వాని సర్వేలు ఇచ్చి బ్యాండ్ మేళం వాయించమంటే వీనికి సంతోషం కలిగేదే వాయిస్తాడు తప్ప నిజము చేదుగా ఉంటుందని వాడెందుకు చెప్తాడు? అసలు వాళ్ళయ్యా ఆయల్లా 2వ సారి ప్రభుత్వం వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేయనికే ఏడాది పట్టింది. ఆయల్లా పార్టీలకు వెళ్ళే మెడల్ పట్టి దొబ్బాలని చూసిరు. ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావు నెంబర్ తీసుకపోలే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతో సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమని హరీష్ రావును.
నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ని చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. మీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిరా నీ సొంత చెల్లెలే చెప్తుంది. సిగ్గులేనోడా, ఇన్ని నిజాలు ఇట్లుంటే తెలంగాణ ప్రజలు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? మా అక్కలకి ఈయనే ఉండ్రు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని పాలపిట్టల లెక్క. మా అక్కలందరూ సిద్ధమవుతున్నారు. సలాకి ఎర్ర గాల్చి మీ శివరాసన్ లాంటి వాళ్ళకు వాతలు పెట్టాలని. మీ ఖమ్మంలో కానీ శివరాసన్ ఉన్నాడు తెలుసు కదా, తెలుసా? మీరు ఈడ పువ్వాడ అజయ్ అంటారు, హైదరాబాద్లో ఆయన ఒంటికన్ను శివరాసన్ అంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కర్రు కాల్చి సలాకి కాల్చి వాతలు పెట్టడానికే మా అక్కలు సిద్ధమవుతారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు మొదలుపెట్టిన పథకాలు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా, లేకపోతే ఏ పథకమైనా ఈ ప్రభుత్వం రద్దు చేసిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు ఉపయోగ పథకం ఏదున్నా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆ పథకాలను అమలు చేసినాం. ఆయన రైతు బంధు అంటే సంవత్సరానికి 10,000 అంటే, మీ తుమ్మల గారు బట్టి గారు రైతు భరోసా పేరు మీద 2,000 పెంచి సంవత్సరానికి 12,000, 30 నెలల 36,135 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తలేమా? ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఆనా పిల్లల కోట శ్రీనివాసరావు కథలు చెప్పినట్టు కోడిని పైన కట్టి సద్దన్నం కింద తింటే ఈ డబుల్ బెడ్రూమ్ జోల్ని చెప్పి మనల్ని మోసం చేస్తే మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత 4.5 లక్షలు, రెండో విడత 2.5 లక్షలు, 7 లక్షల ఇండ్లు కట్టి మీ ఖమ్మం జిల్లాలోనే గిరిజన సోదరుల మధ్యన గృహ ప్రవేశాలు చేసింది నేను కాదా? మీ అభిమానంతో నన్ను ఆదరించింది నిజం కాదా? సన్న బియ్యం భద్రాచలంలో పాయలం వెంకటేశ్వర గారి కాన్స్టిట్యున్సీలో గిరిజనుడి ఇంట్లో సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ నేను వచ్చి తినిపోలేదా? ఈ పథకాలన్నీ లేవా? ఆనాడు వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే. ప్రతి పేదవాడికి ఈనాడు రేషన్ కార్డు ఇచ్చినాం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చినాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. పేదవాడికి 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. పేదవాడికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం. ఆనాడు 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు అన్నాడు, మిత్తి అన్నాడు. చివరికి రైతు చేతిలో అప్పు, రైతు చేతిలో సిప్ప, రైతు తల మీద అప్పు మిగిలిపోయింది. కానీ ఈ ప్రభుత్వం రైతులకు రైతు రుణమాఫీ చేసి చూపించింది. రైతు భరోసా 10,000 ఇస్తే 12,000 ఇచ్చింది. రైతు ఉచిత కరెంటు ఈరోజు మనం ఇచ్చినాం. వడ్ల కొనుగోలులో ఉత్తమ్ కుమార్ రెడ్డి 30 నెలల్లో 80,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కమిషన్ నుంచి రైతుల కోసం ఖర్చు పెట్టినాం. తెలంగాణ ఉద్యమమే 69 తొలి తెలంగాణ ఉద్యమం, పాల్వంచలో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలో పుట్టింది. బంట్రోతు ఉద్యమం కోసం మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. చంద్రశేఖరరావు మాత్రం నిరుద్యోగుల కళ నెరవేర్చలే. ఈనాడు మొదటి సంవత్సరంలో 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి ఇంజనీర్లను, డాక్టర్లను, నర్సులను, పోలీసులను వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, నిరుద్యోగ ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ కావచ్చు, బతుకమ్మ పేరు మీద ఆడబిడ్డల చీరలలో కూడా కమిషన్లు కొడితే గాడిదలారా ఈడనే తగిలబెట్టిరు. మీరు ఇచ్చిన చీరలు పిట్టలను బెదిరించడానికి పొలాలకు కట్టిరా అన్నాడు. కానీ ఇవాళ గాడ మా అక్క కనిపిస్తుంది పాలపిట్ట రంగు, కెమెరాకి అక్కడ తిప్పుర్రా. మా అక్క పాలపిట్ట రంగు చీర కట్టుకొని వచ్చి గోసై పైకి ఎత్తింది చూడు. ఇంటాయన కూడా అరే మా ఆమె ఎంత అందంగా ఉందా పాలపిట్ట చీరలు అనుకునే పరిస్థితి. మా అక్క కలకలలాడుతుంది. ఈ తమ్ముడు పండుగ పూట పెట్టిన చీర సారె కింద మా అక్కలు కట్టుకొని
ఇవాళ నన్ను ఆశీర్వదించనికి వచ్చారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం 30 నెలల్లో ఆడబిడ్డల కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఒక్కరు కూడా అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకున్న, రాములోరి దగ్గరికి పోయినా అనా పైసలు లేకుండా ఈరోజు ప్రయాణం చేస్తురా లేదా మా అక్కల్ని అడుగురి. అక్క కెమెరా మీద కనిపించేటోళ్ళు చెప్పురి, బస్సులు ఎవరన్నా రూపాయి అడిగినరా? 2 రోజుల్లోనే ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన, మీరు బస్సు ఎక్కుండ్రి, కావాల్సిన దగ్గర దిగుండ్రి, ఎవడన్నా మీరు కిరాయి అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించుండ్రి, మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉన్నాడు, బస్ కిరాయి తెచ్చుకోపో అని. 30 నెలల్లో ఎప్పుడన్నా అడిగినరా అక్క? ఇది 1000 మెగావాట్ల ఉచిత విద్యుత్ యజమానులను చేసినాం. 1000 బస్సులకు ఉచిత ప్రయాణం కాదు, 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. పెట్రోల్ బంకులు పెట్టించినాం. శిల్పారామం దగ్గర 1000 కోట్లతోని మా ఆడబిడ్డలకు స్థలం ఇచ్చి వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునేటట్టు చేసినాం. ఇవన్నీ 8,21,000 కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒడుపుగా జాగ్రత్తగా తెలవకపోయినా తెలుసుకొని సమయస్ఫూర్తితోని రాష్ట్రాన్ని నడిపించి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన పథకాలే కాదు, ఈనాడు ఈ అన్ని అదనంగా పథకాలను అమలు చేస్తున్నాం. ఇన్ని చేసినందుక మేము ఓడిపోవాలని నేను అడుగుతున్నా. ఇన్ని పనులు చేసినందుక సర్వేలల్లో మీకు అనుకూలంగా ఉందా? నేను అడగదలుచుకున్నా. సన్న బియ్యం తిన్నోళ్ళు, ఇందిరమ్మ ఇల్లు వచ్చినోళ్ళు, ఉచిత కరెంట్ వచ్చినోళ్ళు, సిలిండర్ 500లకు వచ్చినోళ్ళు, ఆర్టీసీలో ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు, ఉద్యోగాలు వచ్చిన మా నిరుద్యోగ యువకులు ఈనాడు మాకు ఓట్లేస్తే బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా తగ్గవు, ప్రతిపక్ష హోదా కూడా రాదు. అవునా? 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 20 తారీఖు పైన నేను ఢిల్లీకి వెళ్తున్నా. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నా. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. 26 పార్లమెంట్లు సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి మేము అందిస్తామని నేను చెప్పదలుచుకున్నా. మీ అందరు ఆమోదిస్తున్నారా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామా? రాబోయే ఎన్నికల్లో 26 పార్లమెంట్లో 20 సీట్లు తగ్గకుండా తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపిద్దామా? 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 20 ఎంపీలను గెలిపిద్దామా? 117 ఎమ్మెల్యేలను గెలిపిద్దామా? 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 సిద్ధమేనా? 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 సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! నేను ఒక నినాదం ఇస్తా, మీరు కోరస్ వాడాలి నాతో పాటు. భట్టి గారు చిట్టి పంపించారు, మధిరకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని. ఇక ఇంత పెద్ద సభ పెట్టినాక ఆయన మాట ఖాళీ చేస్తామా? ఆయన అడిగింది ఏం లేదు, కాలేజ్ మా పిల్లల చదువుల కోసం, మా దళితుల, గిరిజనులు, పేదోళ్ళ పిల్లలను ఇంజనీర్లు చేయాలని మా మిత్రుడు తాపత్రయపడుతున్నాడు. ఇంత గొప్ప సభ చేసినాక ఏ నాయకుడైనా కాదంటాడు.